ఈయన ఓవర్ యాక్షన్ చూడలేక సస్తున్నాం. ఈ రోజు క్లాస్ చాలా ఏమో తేలిగ్గా పట్టుకొచ్చాడు, ఖాళీ గిన్నెలేమో బరువుగా పట్టుకున్నాడు. కర్మ కర్మ ఎలా వెళ్తుందో ఏమో. రే బావా, వెన్నెల నన్ను చూడట్లేదురా, ఏదైనా ప్లాన్ చేయండి రా ప్లీజ్. అరే మామా, నువ్వే వెళ్ళి ఏదోడు మాట్లాడరా. అరే వికే, నీ 2 లక్షలు ఏదంటే నీకు ఇష్టంరా? లెఫ్టా రైటా? ఏంట్రా ఈ తిక్క ప్రశ్న? తెంకాలేదు తొక్కలేదు, మూసుకో. ప్రతి ప్రశ్నకి ఒక లాజిక్ ఉంటుంది మావా. షర్ట్ అనుకో ఒకేసారి వేసుకోవచ్చు, కానీ ప్యాంట్ అలా కాదే. ఏ లెగ్ అయితే ముందు ప్యాంట్లోకి వెళ్తుందో అదే వాడు లక్కీ లెగ్. నేనైతే 2 ఒకేసారి పెడతా. 2నా ఒకేసారా? ఎలారా? ప్యాంట్ కూర్చొని వేసుకుంటా. ప్లీజ్ సైలెన్స్. ఈ సీన్కి స్క్రీన్ ప్లే నేనే రాస్తా, మీరు జస్ట్ చూస్తూ ఉండండి అంతే. కోమలి పింక్ డ్రెస్ అదిరిపోయింది. చూడే ఎలా చూస్తున్నారో. అరే విక్కీ! రండమ్మా చూడండమ్మా మా వాడికి ఏమైందో. త్వరగా చూడమ్మా, తీయండమ్మా, ఎవరో ఒకరు తీయండమ్మా. వినలమ్మా, తీయమ్మా. కట్టమ్మా, కట్టు. అబ్బా, ప్లాన్ వర్కౌట్ అయింది. ప్రస్తుతానికి కట్టు కట్టాను, ఇంకేం ప్రాబ్లం లేదు. ఫస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఇప్పుడే వద్దులే, తగ్గిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎందుకు? యు ఆర్ మై క్లాస్మేట్. వెన్నెల నన్ను చూసి కట్టిందిరా. రోజు ఇలా టచ్లు హగ్గులు ఉంటే అంతకంటే ఇంకేం కావాలి? అరే రమేష్గా, వీడికి సిగ్నల్ అందితే ఆపడం కష్టారా? రే ఆపనరా మీరు మీ కౌంటర్లు. వెన్నెల నా గాయానికి కట్టి పదే పదే నన్ను చూసి నవ్వుతుందంటే నన్ను లవ్ చేస్తున్నట్టే కదరా. అమ్మని సిగ్గు ఈ మాత్రం దానికేనా? మొన్న క్లాస్లో రోజా నాకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది మామా. ఏంట్రా ఇది? నిజమే అంటావా? నీకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిందా? కథలు బాగా అల్లుతున్నావురా. అయినా ఎప్పుడో ఇచ్చిందని నువ్వు చెప్తున్నావు, నాకు ఇప్పుడే రియల్ కిస్ ఇచ్చిందిరా కోమలి. మాదిరా లవ్ అంటే. గురువుగారు, ఆ కిస్ ఇచ్చింది కోమలి కాదు, మన స్వీపర్ కోటమ్మ. రే వెన్నెల వెళ్ళిపోతుందిరా. వెళ్ళిపోని. అబ్బా, రేపు మళ్ళీ వస్తుందిరా, ఎందుకంత తొందర? ఊరికే వెన్నెలా అని కలవరిస్తావు. అరే బాబాయ్, ఏదైనా మంచి ఐడియా చెప్పరా. వాడిని అడుగుతావేంటి మామా? వాడేమన్నా లవ్ కాలేజ్ ప్రొఫెసర్ అనుకుంటున్నావా ఏంటి? ఆపనరా. ఆండ్రాయిడ్ ఫోన్స్లో పనికి మన యాప్స్లో తయారయ్యారు. మిమ్మల్ని అడగడం అది బుద్ధి తక్కువ. ఎస్ జరగరా.
భలే ఐడియా వచ్చిందిరా వీడికి. ఏం మాట్లాడాలరా? కానీ చెప్పు ఏదో ఒకటి మాట్లాడు విక్కీ. వెనలా నిజం చెప్పనా, నువ్వు అచ్చం బాపు గీసిన బొమ్మల ముగ్ధ మనోహరంగా ఉంటావు. ఇంక చాలే నీ పొగడతలు. అవును, నీ దెబ్బ తగ్గిందా? అక్కడ తగ్గింది కానీ ఇక్కడ మొదలైంది. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నీతోనే మాట్లాడాలని, నీతోనే ఉండాలనిపించింది. దీన్ని ప్రేమంటారో ఏమో నాకు తెలియదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు కూడా నేనంటే ఇష్టమైతే రేపు నీ చేతికి గోరింటాకు పెట్టుకొని వస్తావా? ఏమైంది? సరేరా, టైం అవుతుందిరా. డార్లింగ్, టైం అవుతుందిరా, వెళ్దాం. ఓకే మామా, బాయ్. ఓకే మామా, Bye. బాయ్. ఏ షోకి వెళ్దాం? నైట్ షోకి వెళ్దాం. రే మామా, ఏంట్రా ఇక్కడ? రేయ్ రేయ్, ఏమైందిరా వీడికి? ఏం చెప్పట్లేదు? అరే మాట్లాడవేంట్రా? గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సిట్ డౌన్, సిట్ డౌన్. Today's topic is about Romeo and Juliet. There will be none without knowing them. I hope everybody knows them. అలా రోమియో జూలియట్ అంగీకారం కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు. అబ్బా, టెన్షన్ పెట్టకే. ఆ చేతిలో ఏముంది చూపించవే. జూలియట్ తన అంగీకారాన్ని అలవోకగా తెలియజేస్తుంది. Congrats రా మామా, సక్సెస్. సైలెన్స్, సైలెన్స్. సారీ సార్. See you tomorrow.
ఏంటిడు? అబ్బా, ఇంత లేట్ నైట్ వీడియోలు చూస్తున్నాడంటే ఏ ఏ, కరెక్ట్, నేను అనుకున్నదే కరెక్ట్. దొరికాడు. ఓ, మ్మ్. ఈ టైంలో ఈయన ఫోటో ఎందుకు చూస్తున్నావురా? గుర్తొస్తాను. చెయ్యి మూసుకొని పడుకో. తప్పుదారిలో నడిచేవాడిని పక్కకు తిప్పటం చాలా కష్టం. వీడు ఎక్కడో ఒక చోట దొరుకుతాడు. టైం చూసి వీడికి చెక్ పెట్టండి. ఫైనల్ ఎగ్జామ్స్లో వీళ్ళు కాలేజీలో ఉండకూడదు. ఆర్డర్ సార్. ఓకే సార్. సార్ ఆర్డర్. ఏంటి ఒకే ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసావు? హే దొంగ, నిజంగానే నీకు తెలియకుండా అడుగుతున్నావా? హ్మ్? ఏయ్, ఛీ. హే, మీరేంటి ఇక్కడ? మీరు నేను నా గర్ల్ ఫ్రెండ్తో వచ్చా. ఓకే బాయ్. బాయ్. మన ఐశ్వర్య ఎవరితోనూ తిరుగుతుందన్నా. రేయ్, ఎవ్వడ్రా వాడు? చాలా వస్తున్నాను రా. ఏయ్ ఏయ్ షిట్.
ఎక్కడ్రా వాడు? ఇప్పుడు వెళ్ళిపోయారన్నా. సినిమా చూసినట్టు చూడకపోతే ఫాలో అయి సచ్చిండొచ్చు కదరా. ఛా! వాడిని చూస్తే స్టూడెంట్ లాగా ఉన్నాడన్నా. స్టూడెంటా? హలో డాడీ. వాడి పైన ఒక కన్నేయాలి డాడీ. ముందు వాడు ఎక్కడుంటాడో కనుక్కో, తర్వాత వాడి సంగతి చూద్దాం. ఓకే డాడీ. మ్మ్.